అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే, మన ధ్యానాంశంలోకి వెళ్దామా? నేటి మన ధ్యానాంశము గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనము. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించుతిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. నిమిషం మాత్రము నిన్ను విసర్జించుతిని. దేవుడు ఒక్క నిమిషమే విసర్జిస్తాడంటండి. ఆ నిమిషమే విసర్జిస్తేనే మనము తట్టుకోలేము. మనము శ్రమలు, శోధనలు, వేదనలు, బాధల్లో ఉంటాము. నిమిషం మాత్రమే ఆయన నిన్ను విసర్జించుతిని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను అని దేవుడు గొప్ప వాత్సల్యంతో మనల్ని సమకూర్చెదను అని చెప్తున్నాడండి. నిమిషం మాత్రమే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు అండి. నిమిషం మాత్రానికి మనం తట్టుకోలేక అనేక వేదనలు, శోధనలు, బాధల్లో బాధపడుతూ ఉంటామండి. అలాగే నీవు వెళ్ళి ఈ నిమిషం మాత్రం యేసు ప్రభు దేవుడు మనల్ని విడిచిపెట్టినప్పుడు ఏం చేయాలంటే, నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునము, ఉగ్రత పోవు వరకు కొంచెం సేపు దాగి ఉండుము. నిమిషం మాత్రం విసర్జించినప్పుడు ఆ ఉగ్రత దినమప్పుడు మనము నీ అంతఃపురంలోకి వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి నిమిషం మాత్రం తలుపు వేసుకొని ప్రభు అయిన యేసుకి ప్రార్థించినట్లయితే, ఈ నిమిషంలో నువ్వు ప్రార్థించినట్లయితే, కన్నీటితో ప్రార్థించినట్లయితే యేసయ్య నీ ప్రార్థన ఆలకించి నిన్ను గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తాడండి. ఎంత గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తాడో చూడండి. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలము నిలిచి ఉంటుంది. దయ ఎక్కువసేపు ఉంటుందా? కోపం ఎక్కువసేపు ఉంటుందా? కోపమే ఎక్కువ, తక్కువసేపు ఉంటుంది. ఒక్క నిమిషమే. ఆ ఒక్క నిమిషం కోపమే మనము ఓర్చుకోలేకపోతామండి. ఎన్నో వేదనలు, ఎన్నో శోధనలు, ఆ శోధనలో నుండి ఎలా బయటపడాలా అని మనం బాధపడతాము. కానీ దేవుడు ఒక్క నిమిషం మన మీద కోపడిన ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉండును, నిలుచును. సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి ఉండును, ఉదయమున సంతోషం కలుగును. ఈ సాయంకాలం మనకి ఏడ్పు వచ్చి రాత్రి ఉండును, ఉదయకాలం మనకి సంతోషం అనేది కలుగుతుందండి. ఉదయకాలం మనం లేచేటప్పటికి మనకి సంతోషకరమైన వార్త ఏదో ఒకటి దేవుడు మనకి వినిపిస్తాడండి. మనల్ని ప్రతిరోజు రోజంతా ఏడుస్తూ ఉండేలాగా మన దేవుడు చేయడండి. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందండి. నిమిషం మాత్రమే ఉంటుంది. జనమును నిలవబెట్టకు ఒక ధ్వజమును నిలవబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయము, భూమి యొక్క 4 దిగంతం నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చము. ఇక్కడ ప్రభు అయిన యేసు ఎందుకు వచ్చారంటే, చెదిరిపోయిన ఇశ్రాయేలును రక్షణ పొందేలాగా చేయడానికి యేసయ్య వచ్చాడు. అప్పుడు యేసయ్య యూదా బెత్లెహేములో ఉన్న వారిని స్వస్థపరుస్తూ, యూదయ దేశం అంతా తిరుగుతూ ఇశ్రాయేలు బిడ్డలందరినీ స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు ఒక కానాను స్త్రీ ఈయన యొక్క మహత్కార్యాలని వింటుంది. విని ఆమె తన కూతురు అస్వస్థతతో ఉన్నదని స్వస్థపరచమని దావీదు కుమారుడనను కరుణించము, దావీదు కుమారుడనను కరుణించమని కేకలు వేయుచూ ఉంటుంది. అప్పుడు ప్రభు అయిన యేసు వినకుండా వెళ్ళిపోతూ ఉంటే శిష్యులు అంటారు, ప్రభా ఆమె అన్నిసార్లు పిలుస్తుంది కదా, నీకు కనికరం లేదా ఆమె మీద, ఒక్కసారి ఆగొచ్చు కదా అని శిష్యులు అన్నప్పుడు, అప్పుడు యేసు ప్రభు ఆమె దావీదు కుమారుడనను కరుణించమని మరలా కేక వేయగా, యేసు ప్రభు ఆగమ్మ, ఏంటి నీ బాధ, నీకేం చేయాలి నేను అడిగినప్పుడు, నా కుమార్తె అస్వస్థతతో ఉన్నది, స్వస్థపరచమని అడుగుతుంది. అప్పుడు యేసు ప్రభు అంటారు, నేను యూదులను స్వస్థపరచడానికే వచ్చాను కానీ ఇతరులను స్వస్థపరచడానికి రాలేదు అన్నప్పుడు ఆమె అంటుంది, ప్రభువా, కుక్క పిల్లలు యజమాని టేబుల్ దగ్గర పడిపోయిన చిన్న రొట్టె ముక్కల్ని తిని కుక్క పిల్లలు బ్రతుకును కదా, కుక్క పిల్ల వంటి దానిని నేను నా బిడ్డను స్వస్థపరచమని అడుగుతుంది. అప్పుడు దేవుడు అంటాడు కదా, యేసుప్రభు అంటారు కదా, నీ విశ్వాసము చాలా గొప్పదమ్మా, ఇలాంటి విశ్వాసము ఇశ్రాయేలులో నేను అన్నడను చూడలేదు అని, నీ విశ్వాసం నిన్ను నీ బిడ్డను స్వస్థపరుస్తుంది, వెళ్ళి సమాధానం గల దానిపై వెళ్ళము అని యేసయ్య చెప్తారు. సో ఆమె చక్కగా సంతోషంగా వెళ్తుంది. ఆమె చెప్పిన మాట ప్రకారము ఆమె బిడ్డ స్వస్థత పొందుతుంది. ఈ రీతిగా యేసయ్య యూదుల కోసం వచ్చానని చెప్పడానికి కారణం ఏంటంటే, మనము ముందుగా
యేసయ్య యూదులను స్వస్థపరిచాడంటే అర్థం ఏంటంటే మనం ముందుగా మన కుటుంబంలో ఉన్న అందరినీ రక్షణ పొందేలాగా చూసుకోవాలి. ముందు మన కుటుంబంలో ఉన్న వారి కోసం ప్రార్థించాలి. మన కుటుంబంలో ఉన్న వాళ్ళు రక్షణ పొందినట్లు ప్రార్థించాలి. మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందిన తర్వాత మన రక్త సంబంధికులకి ప్రార్థన చేయాలి. మన రక్త సంబంధికులు అయిపోయిన తర్వాత నైబర్స్కి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత దేశంలో ఉన్న అందరి కోసం రక్షణ పొందమని ప్రార్థన చేయాలండి. యేసు ప్రభువు ఒకరోజు కానాను పెండ్లి విందుకు వెళ్తారండి. వెళ్ళినప్పుడు తల్లి అయిన మరియ వచ్చి, బాబు అక్కడ ద్రాక్షారసం అయిపోయిందని తల్లి వచ్చి యేసు ప్రభుకి చెప్తుంది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారో తెలుసా అండి? అమ్మా, నా సమయం ఇంకనూ రాలేదు, నాతో నీకేం పని అని అంటాడు. సమయం ఇంకనూ రాలేదు అని అన్నాడే కానీ తల్లి చెప్పిన మాట ప్రకారం అక్కడ ద్రాక్షారసాన్ని సిద్ధపరిచాడు. అక్కడ పనివారిని ఈ రాతి బాణల నిండా నీళ్లు నింపండి అని చెప్తాడు. ఆమె ఏం చెప్తుందంటే, ఆయన చెప్పినట్లు మీరు చేయండి అంటది. అప్పుడు వారు ఆ రాతి బాణల నిండా నీళ్లు ముంచి తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి చూపించండి అంటాడు. అంతే, ఆ రాతి బాణల నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయింది. విందు ప్రధాని ఆశ్చర్యపోతాడు. మొదటేమో జబ్బు ద్రాక్షారసం ఇచ్చి ఇప్పుడు మంచి ద్రాక్షారసం ఇచ్చావు ఏంటి అని అడుగుతాడు. అది యేసు ప్రభు తయారు చేసిందని ముంచుకొచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుసు. దేవునికి ముంచుకొచ్చిన వారికి మాత్రమే తెలుసు, విందు ప్రధానికి తెలీదు. ఈ రీతిగా యేసు ప్రభు అద్భుతాలు చేయటంలో ఇశ్రాయేలులకి అద్భుతాలు చేస్తున్నాను అన్నాను అంటే అర్థం ఏంటంటే ముందు మన కుటుంబాన్ని మనము రక్షించుకోవాలి. తర్వాత మన బంధువుల్ని, మన రక్త సంబంధికుల కొరకు ప్రార్థించాలి. ఈరోజు మనము మన కుటుంబాన్ని రక్షించుకోవటానికి చూద్దామండి. ఇంకా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానంను తెప్పించదను. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. నీ సంతానం రక్షణ పొందలేదని బాధపడుతున్నావా? నేను నీ సంతానమును తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదు. నీ సంతానం అందరూ రక్షణ పొందేలాగా నేను చేస్తాను, నువ్వు భయపడకము అని చెప్పి చెప్తున్నారు. పడమటి నుండి నేను సమకూర్చదను, నిన్ను గొప్ప వాత్సల్యంతో సమకూర్చదను, నీ బిడ్డలందరికీ రక్షణ ఇచ్చేదను, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించదను. నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ప్రతి సమస్యను, శోధనను ప్రభువైన యేసు తీరుస్తాడండి. ఏమంటున్నాడు? భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానం తెప్పించదను. నీ సంతానంలో ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే, ప్రభువా నా బిడ్డ రక్షణ పొందలేదు, నన్ను రక్షించు, నా బిడ్డను రక్షించు అని నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు వెంటనే సమకూరుస్తాడండి. నా దేవుడు చెప్పిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, గొప్ప వాత్సల్యంతో మనల్ని సమకూరుస్తాడండి. ఆయన ఇచ్చిన వాగ్దానం ఇది. నిమిషం మాత్రం నిన్ను విసర్జించదని, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదను. ఇది ఆయన ఇచ్చిన వాగ్దానం అమ్మ. నిమిషం మాత్రమే నిన్ను విడిచిపెట్టాను, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదని అన్నారు. కాబట్టి నిన్ను, నీ బిడ్డలను సమకూర్చే దేవుడమ్మ, ఆశీర్వదించే దేవుడమ్మ. ఈ దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు గొప్ప వాత్సల్యంతో మనల్ని సమకూరుస్తాడు, నిన్ను సమకూర్చదను అని మాట్లాడుతున్నాడండి. దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మనము ఆశీర్వదించబడాలి అంటే ముందు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిమిషం మాత్రమే కోపం ఉంటాడండి. ఆయుష్కాలం అంతా దయను చూపే దేవుడండి. ఆయన దయను మనకు దయాకిరీటంగా ధరింప చేస్తున్నాడండి. సంవత్సరం జరుగుతుండగానే దయాకిరీటం ధరింప చేయమని కీర్తనకారుడు మాట్లాడి ఉన్నాడు. ప్రతి సంవత్సరం మనకు ఒక దయాకిరీటాన్ని ధరింప చేస్తున్నాడు ఆయన దయ ఆయుష్కాలం మనకి ఉంటుందండి. గొప్ప వాత్సల్యంతో మనల్ని సమకూరుస్తాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమటి నుండి నిన్ను సమకూర్చదను అని చెప్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ చిన్న వాక్యం దేవుడు మనల్ని దీవించును గాక. మీకు నా వాక్యం ప్రతిరోజు వినాలని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతేకాదండి, షేర్ చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలని ఘనమైన యేసురాజు, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, నీ పాదములకు స్తోత్రములు నాయన. మీరు వినిపించిన వాక్యముకై వందనములు, స్తోత్రములు నాయన. నిమిషం మాత్రమే విసర్జించి నీ ఆయుష్కాలం అంతను నిన్ను సమకూర్చుదనన్నావు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చుదనని వాగ్దానం చేసావు తండ్రి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ప్రభువా మమ్మల్ని, మా బిడ్డల్ని సమకూర్చండి ప్రభువా.
అయ్యా నీ కొందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఎవరు రక్షణ పొందకుండా ఉన్నారో వారందరికీ రక్షణ దయచేయండి ప్రభా. ఎవరు ఎలాంటి శ్రమలు వేదనలు శోధనలో ఉన్నారో వాళ్ళ శ్రమలు వేదనలు శోధనలు తీసివేయండి ప్రభా. అప్పులు బాధల్లో ఉన్నారు, అప్పులు తీర్చండి ప్రభా. అయ్యా నిన్ను నమ్ముకున్న బిడ్డలను అప్పు వారిగా చేస్తావు కానీ అప్పు తీసుకుని వారిగా చేయవు ప్రభా. అప్పుల బాధలను తీర్చి ప్రభా. ఎవరైనా తీసుకొని అప్పు ఇవ్వకుండా ఉంటే వారిని కూడా ఇప్పించు ప్రభా. నీకు స్తోత్రం నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా. చదువుకోవడానికి వారికి మంచి వాతావరణం అనుగ్రహించండి. మీ దివ్య జ్ఞానం ప్రసాదించండి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనుగ్రహించండి ప్రభా. వివాహం కాని వారికి నాయన తగిన భాగస్వాములను అనుగ్రహించండి ప్రభా. యేసయ్య రక్షణ పొందని వారికి రక్షణ అనుగ్రహించండి ప్రభా. సమస్తమును సమకూర్చుతున్నావు ప్రభా. గొప్ప వాత్సల్యంతో మాకు మేము సమస్తము సమకూర్చే దేవుడు అని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.